గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఫిస్టులా ఇన్ యానో గురించి తెలుసుకుందాం. ఓకే, ఫిస్టులా అంటే ఏంది? ఫిస్టులా ఇన్ యానో అంటే మలద్వారానికి మళ్ళా బయట ఉన్న చర్మానికి ఒక దారిలా ఏర్పడడం, దాన్ని ఫిస్టులా అంటారు. ఓకే, సో వాటి కారణాలు ఏంటి? ముందుగా యాబ్సెస్, రెండోది కాన్స్టిపేషన్, మూడోది క్రాన్స్ డిజీజ్, నాలుగోది రేడియోథెరపీ, సో యాబ్సెస్ అంటే ఏంది? యాబ్సెస్ అంటే చీమగడ్డలు. చీమగడ్డలు ఎందుకు తయారైతాయి? సో ఇక్కడ ఒక చీమగడ్డ తయారైంది, అది మలద్వారానికి దగ్గరగా ఉంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రెషర్ పడడం వల్ల దారి మలద్వారం నుంచి ఏర్పడి అదే దారి మళ్ళా బయటకి ఏర్పడితే అది ఫిస్టులా ఏర్పడుతుంది. ఇక్కడ చీమగడ్డ ఎందుకు అవుతుంది? మలద్వారం దగ్గర యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఫంక్షన్ ఏంటంటే మనం మోషన్ పోయేటప్పుడు ఆ లూబ్రికేషన్ ఆర్ ఫ్రీగా పోయేటట్టు, ఫ్రిక్షన్ లేకుండా అంటే రాకపోకుండా పోవడానికి ఆ గ్లాండ్ సీక్రెట్ చేసే జ్యూసెస్ మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ గ్లాండ్స్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ గ్లాండ్స్ ఉన్నాయి, ఇది బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే ఆ సీక్రెట్ చేసే సిక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో జ్యూసెస్, అవి ఇక్కడే ఉండిపోతాయి, బయటకు రావు. సో దీనిలో సెకండరీ ఇన్ఫెక్షన్ తయారై ఇది ఒక పెద్ద చీమగడ్డలా తయారై అది పగిలిపోతుంది. సో పగిలినప్పుడు అది బయటకి అంటే చర్మం దగ్గర సైడ్ లో పగలొచ్చు, లేదంటే లోపల మలద్వారం సైడ్ లో పగలొచ్చు. సో అట్లా రెండు సైడ్లు పగిలితే మాత్రం దాన్ని మనం ఫిస్టులా అంటాం. ఇంకొక కారణం ఏంటంటే మనం యాబ్సెస్ కి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే, అంటే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ చేస్తాం. ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ చేసినప్పుడు అందరికి ఫిస్టులా అవుతుందా కాదా అనే గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. 100 మందికి ఈ యాబ్సెస్ ప్రాబ్లం ఉంటే 30 మందికి అది ఫిస్టులా లాగా ఫ్యూచర్ లో తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో మలబద్ధకం అంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల అగైన్ చీమ్ లాగా ఏర్పడి అది ఫిస్టులా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రాన్స్ డిజీజ్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్, ఇవి రెండు చాలా భయంకరమైన డిజీజెస్. వీటిలో ఏమవుతుంది అంటే మొత్తం పెద్ద పేగు అక్కడ ఇన్ఫ్లమేషన్ అయ్యి కొన్నిసార్లు అక్కడ చీమ్ లాగా తయారై బయటకి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. వాటికి సర్జరీ కాకుండా వేరే విధానాల ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది. అంటే మన ఇమ్యూనో మాడ్యులేటర్ డ్రగ్స్ అనో లేకుంటే స్టీరాయిడ్స్ అనో ఇంకేవో ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. రేడియోథెరపీ అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు రేడియోథెరపీ తీసుకున్న తర్వాత కొందరికి ఫిస్టులా అనేది ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ ఫిస్టులా. సో ఈ డ్రాయింగ్ చూడండి, ఇది మన యానల్ ఓపెనింగ్ అంటే మల ద్వారం. దాని పక్కన ఈ కండరాలు, ఈ సర్కిల్ కనిపిస్తుంది, దాన్ని ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ అంటారు. ఓకే, అండ్ ఇది ఏదైతే ఇంకా బయట ఇంకొక ఈ లైన్ కనిపిస్తుందో దాన్ని ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ అంటారు. సో దీని ప్రకారంగా మనకి ఎక్కడ ఫిస్టులా ఏర్పడుతుందో దాని ప్రకారంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిస్టులాస్ ఉన్నాయి. సో ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ కి మళ్ళా ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ కి మధ్యలో ఉండేది ఇంటర్ స్ఫింక్ట్రిక్ ఫిస్టులా, అంటే ఈ భాగంలో ఉండేదాన్ని ఇంటర్ స్ఫింక్ట్రిక్ ఫిస్టులా అని అంటాము.
అది ఇలా ఏర్పడుతూ ఉంటుంది. అదే ట్రాన్స్పెంట్రిక్ ఫిస్టులా అనుకోండి, ఇంటర్నల్ స్పింటర్ అండ్ ఎక్స్టర్నల్ స్పింటర్ ఇవి రెండు పాస్ అవుతూ ఉంటాయి. ఫిస్టులా అనేది ఎక్స్టర్నల్ స్పింటర్ మరియు ఇంటర్నల్ స్పింటర్ క్రాస్ అయ్యి మలద్వారం దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇంటర్స్పింట్రిక్ యాబ్సిస్, ఇంటర్స్పింట్రిక్ ఫిస్టులా. సెకండ్ ట్రాన్స్పెంట్రిక్ ఫిస్టులా. థర్డ్ ది ఎక్స్ట్రాస్పెంట్రిక్ ఫిస్టులా. ఫోర్త్ ది సూప్రాస్పెంట్రిక్ ఫిస్టులా. సో ఎక్స్ట్రాస్పెంటర్ అంటే స్పింటర్స్ అనేవి మలద్వారం నుంచి ఒక 4 సెంటీమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత స్పింటర్ అనేది ఉండదండి. సో ఇది హై ఫిస్టులాస్ అని అనుకోవచ్చు. సో స్పింటర్ ఎఫెక్ట్ కాకుండా బయట మలద్వారానికి ఓపెన్ చేస్తే వాటిని ఎక్స్ట్రాస్పెంట్రిక్ అండ్ సుప్రాలీవేటర్ ఫిస్టులా అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్. సో ఇన్వెస్టిగేషన్స్ అంటే మనకి ఏ టెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంది, ఈ టైప్స్ ఎందుకు ఇంపార్టెంట్, మరి దానివల్ల ట్రీట్మెంట్ లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా, ఇవన్నీ మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇన్వెస్టిగేషన్స్ ఎందుకంటే మనకి ఎలాంటి రకమైన ఫిస్టులా ఉందో తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. అవి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్, రెండోది ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్. రెండిట్లో ఏదన్నా చేయించుకోవచ్చు. ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటే మలద్వారంలో అల్ట్రాసౌండ్ ప్రోబ్ పెట్టి ఎలాంటి రకమైన ఫిస్టులా ఉందో మనకి నిర్ధారిస్తారు. అదే ఎంఆర్ఐ అనుకోండి, ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అయితే మనకి ఎంఆర్ఐ చేసి దాంట్లో ఎలాంటి రకమైన ఫిస్టులా ఉందో మనకి తెలుస్తుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అన్ని రకాల ఫిస్టులాస్ కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. డిఫరెంట్ ఫిస్టులాస్ కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్డ్ సర్జరీస్ మీకు చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఫిస్టులాటమీ, రెండోది ఫిస్టులెక్టమీ, మూడోది లేజర్ అబ్లేషన్, నాలుగోది లిఫ్ట్, ఐదోది ట్రాపిస్. ఇవి మోస్ట్ కామన్ గా చేస్తూ ఉంటాం. దేర్ ఆర్ మెనీ అదర్ సర్జరీస్, ఆల్మోస్ట్ 100 types of surgeries have been described for fistula అండి. సో ఫిస్టులాటమీ అని అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇదొక ఫిస్టులా అనుకుందాం, ఇదొక ఓపెనింగ్, ఇదొక ఓపెనింగ్. ఫిస్టులాటమీ అంటే ఏంటంటే డైరెక్ట్ గా జస్ట్ ఒక సైడ్ ని ఒక వార్డ్ ని ఓపెన్ చేయడం, అంటే ఫిస్టులాని ఓపెన్ చేయడం. సపోజ్ ఇది ఒక ట్యూబ్ అనుకుందాము. సో దీన్ని ఇట్లా నిలువుగా కట్ చేస్తే దాన్ని ఫిస్టులాటమీ అంటాం. అదే ట్యూబ్ ని సైడ్ నుంచి మొత్తం త్రూ మొత్తం రిమూవ్ చేసేస్తే దాన్ని ఫిస్టులెక్టమీ అంటాము. లేజర్ అబ్లేషన్ అంటే లేజర్ ఫైబర్ ని లోపలికి పంపించి దీన్ని లేజర్ ద్వారా మొత్తము బర్న్ చేసేస్తాం ఈ ఫిస్టులాని. బర్న్ చేయడాన్ని లేజర్ అబ్లేషన్ అంటాము. అదే లిఫ్ట్ అంటే ఏంటంటే లైగేషన్ ఆఫ్ ఇంటర్స్పింట్రిక్ ఫిస్టులా ట్రాక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది ఫిస్టులా, ట్రాన్స్పింట్రిక్ ఫిస్టులా అనుకోండి. మనకి
రెండు మధ్యలో ఇంటర్నల్ స్పింక్టర్ మళ్ళీ ఎక్స్టర్నల్ స్పింక్టర్ మధ్యలో ఇక్కడ ఫిస్టులా ట్రాక్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ కట్ చేసేసి దీనికి ఇంకొక ప్రొసీజర్ ఐదర్ లిఫ్ట్ అనో లేజరో లేకుంటే వాఫ్ట్ అనో ఇంకో ప్రొసీజర్ చేస్తే దాన్ని హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటారు. లిఫ్ట్ అంటే ఓన్లీ ఇది లైగేట్ చేయడం అండి. ఓకే, సో అవి లైగేట్ చేయడం దాన్ని లిఫ్ట్ అంటాం. డ్రాపీస్ అంటే ఈ రెండు మధ్యలో ఓపెనింగ్ చేసేసి చీమని బయటకి డ్రైన్ చేసేసి పెట్టడం. వాఫ్ట్ అంటే ఎండోస్కోపీ ద్వారా ఈ ట్రాక్ లోపలికి పోయి దానికి బర్న్ చేయడం. ఓకే, సో ఇవి మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్ సర్జరీస్ అండి. సో రిజల్ట్స్ పరంగా మనం మాట్లాడుకోవడం అయితే లో ఫిస్టులాస్ అంటే ఏంటి అంటే సింపుల్ ఫిస్టులాస్ ఆర్ స్పింక్టర్ ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఉన్న ఫిస్టులాస్ వాటిలో ఈ రెండు ప్రొసీజర్స్ గోల్డ్ స్టాండర్డ్ అంటారండి. గోల్డ్ స్టాండర్డ్ అంటే వీటి వల్ల రికరెన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఈ రెండు ప్రొసీజర్స్ వల్ల. బట్ ఏంటంటే వీటి వల్ల పెయిన్ అనేది గాయం అనేది పెద్దగా ఉంటుంది. సో అందుకే చాలా మంది ప్రిఫర్ చేయరు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే లేజర్ కానీ లేకుంటే ఈ వాఫ్ట్ కానీ వీటితో ఏంటి అంటే గాయాలు చాలా చిన్నగా ఉంటాయి అండ్ పేషెంట్ తొందరగా కోలుకుంటారు. బట్ అయినప్పటికీ ఆన్ ఎన్ యావరేజ్ ఆల్ పేషెంట్స్ 30% ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అండి. 30% ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది. ఎనీ ఫిస్టులా వేర్ ఎవర్ యూ గో the fistula recurrence rates are up to 30%. Okay, so thank you.